విశ్వం నుంచి సమాధానం తెచ్చుకోవడమే కళలు. కళల ద్వారా విశ్వం నుంచి మనం సమాధానం తెచ్చుకుంటాం. అయితే ఈ కళ అనేది అందరికీ వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి. ధ్యానికే వస్తాయి, ధ్యానం చెందిన వారికి రావు అని లేదు కదా. మన ధ్యానంలోకి రాకముందు కళలు వచ్చేది, ధ్యానంలోకి వచ్చాక కళలు వస్తున్నాయి. పని కట్టుకొని ఒక విషయానికి సంబంధించి నాకు ఒక పరిష్కారం కావాలి అన్నప్పుడు వచ్చే కళ లేదు. అలాగే కళల్ని మూడుగా డివైడ్ చేయొచ్చు. ఎలాగంటే మన స్థితిని బట్టి. మన స్థితి ఏంటి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. జాగ్రత్త అవస్థ, ఇప్పుడు మనం అందరం ఉన్నది జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థను మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. అందుకే దాని పేరు కూడా అలాగే ఉంటుంది, జాగ్రత్త అవస్థ. అలర్ట్గా ఉంటాం. ఏంటంటే అలర్ట్గా ఉంటాయి? మన శరీరం అలర్ట్గా ఉంటుంది, మన ఇంద్రియాలు అలర్ట్గా ఉంటాయి, మనస్సు అలర్ట్గానే ఉంటుంది. బుద్ధి జాగ్రత్తగా అవస్థ ఉంటుంది, ఆత్మ అంటే మన చైతన్యం. అది కూడా అన్ని 5 వస్తువులు పూర్తి ఎరుకలో, పూర్తి జాగ్రత్త అవస్థ, అవేర్నెస్ లో ఉన్న స్థితి జాగ్రత్త అవస్థ. ఓకే, ఈ జాగ్రత్త అవస్థలో లోపల మనం ఎలాగైనా ఉండనియండి, బయట మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటాం. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చారు, వాళ్ళని వెల్కమ్ చెప్తాము, వాళ్ళకి నచ్చిన వాళ్ళ నచ్చని వాళ్ళ లోపల ఉంటుంది ఏదో సంథింగ్, కానీ బయట మాత్రం వచ్చావా, తిన్నావా, ఉన్నావా అడుగుతాను. జాగ్రత్త అవేర్నెస్ లో ఉంటాం. లోపల ఏ ఫీలింగ్ అయినా ఉన్నా బయటికి పర్ఫెక్ట్ గా బిహేవ్ చేస్తాం, జాగ్రత్తగా ఉంటాం. నెక్స్ట్ స్వప్నావస్థ, నిద్రపోవడం. అది నిద్రలోనే ఏంటి? ఇప్పుడు మనం నిద్రపోతున్నాం. నిద్రపోయేటప్పుడు ఏవో పనులు చేసుకుంటూ, మొబైల్ చూసుకొని, ఫోటో చదువుకొని, ఆ రోజు జరిగిన విషయాల గురించి మన పార్ట్నర్స్ తో మాట్లాడుకుంటూ ఏదో ఆ ఆలోచనతో నిద్రపోతాం చూస్తారా? దానికి సంబంధించిన విషయాలే వస్తుంటాయి. మాక్సిమం దానికి సంబంధించిన విషయాలే వస్తుంటాయి. ఎందుకనగా? ఎందుకంటే ఇక్కడ ఈ 5 పాయింట్స్: శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చైతన్యం లేదంటే జీవాత్మ. వీటన్నిటిలోన ఏవి నిద్రపోతాయంటే శరీరం నిద్రపోతుంది, స్వప్నావస్థలోన శరీరం నిద్రపోతుంది, ఇంద్రియాలు మెల్లగా నిద్రపోతాయి, మనస్సు మెలకువలోనే ఉంటుంది, ఏమంటారు బుద్ధి మెలకువలోనే ఉంటుంది, మన చైతన్యం, మన జీవాత్మ కూడా మెలకువగానే ఉంటుంది. సో ఇక్కడ ఏముంది? మనసు యొక్క యాక్టివేషన్ ఉంది. సార్ నేను చెప్పచ్చు సార్, మనసు మనల్ని మన చైతన్యాన్ని కవర్ చేసేస్తుంది. సో మనసులో ఏదైతే రన్ అవుతుందో మాక్సిమం అవే డ్రీమ్స్ గా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది స్వప్నావస్థ. అంటే స్వప్నావస్థలో కూడా మనసు మెలకువగా ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 గంటలు పడుతున్నాం, మనకి గాఢ నిద్ర, ఒళ్ళు తెలియని నిద్ర ఎప్పుడు పడుతుంది? తెల్లారి 1 గంటకో 2కో 3కో డీప్ స్లీప్ లోకి వెళ్తాం. ఆ డీప్ స్లీప్ కి ఈ పడుకోవడం స్టార్ట్ చేసిన 10 o'clock ఆ 2 o'clock మధ్యలో నడిచేదంతా స్వప్నావస్థ. ఒళ్ళు తెలియని నన్ను నేను మర్చిపోయి చేసిన నిద్రే సుషుప్తి అవస్థ. ఈ సుషుప్తి అవస్థలోన ఏమవుతుందంటే శరీరం నిద్రపోతుంది, ఇంద్రియాలు నిద్రపోతాయి, మనసు నిద్రపోతుంది, బుద్ధి కూడా నిద్రపోతుంది. ఒక్క చైతన్యం మాత్రమే ఎరుకలో ఉంటుంది, మన జీవాత్మ మాత్రమే అవేర్నెస్ లో ఉంటుంది. ఇది సుషుప్తి అవస్థ. ఏ మార్పులైనా మన నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలు ఏమైనా సరే మార్చాలన్నా, సరి చెయ్యాలన్నా, మనల్ని మనం మడుచుకోవాలన్నా, ఇంకా ఉన్నతంగా తయారవ్వాలన్నా ఈ టైం మనకి గోల్డెన్ టైం అన్నమాట. ఈ సుషుప్తి అవస్థలో మనం పెడితే ఆ 1 గంట 2 గంటలు ఎవరికి ఎంత టైం అనేది వాళ్ళ స్లీప్ సైకిల్ని బట్టి, పడుకునే విధానం బట్టి, వాళ్ళ మైండ్ రన్ అయ్యే మనసులో ఉండే ఆలోచనలు బట్టి, వాళ్ళు తీసుకునే స్ట్రెస్ లెవెల్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి గాఢ నిద్ర అసలు పట్టనే పట్టదు, ఇంకా ఆప్షనే లేదు. సో ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం, చక్కగా ధ్యానం అనేది మనకి దాంతో పెట్టి విజయగా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి మినిమం తక్కువలో తక్కువ 6 months ధ్యానంలో సీరియస్, తక్కువలో తక్కువ, ఎక్కువ అంటే ఏళ్లే ఉన్నాయి ఒక్కొక్కరికి. అయితే ధ్యానం చేస్తూ చేస్తూ శక్తిని తెచ్చుకుంటున్నాం. మరి తెచ్చుకున్న శక్తిని దేనికి వినియోగిస్తున్నాము? ఇది కూడా మనం ఆలోచించాం కదా. కష్టపడి గడిస్తున్నాం, 100 రూపాయలు గడించాం, నెలకు 10,000 జీతం గడించాం, 15,000 జీతం గడించాం. ప్రతి రూపాయిని ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత కేర్ఫుల్ గా లిస్ట్ తయారు చేస్తాం. అంటీ బడ్జెట్ ఎప్పుడు 5 సంవత్సరాలకు వస్తుంది, మన డే టు డే బడ్జెట్ పడుతుంటుంది, తయారు చేస్తున్నామా లేదా? మరి ప్రతి రోజు ధ్యానం చెయ్యగా తెచ్చుకున్న శక్తిని దేనికి వినియోగిస్తున్నాము? కావలసిన దానికి వాడుతున్నామా, అక్కర్లేని దానికి వాడుతున్నామా? ఎలా తెలుస్తుంది?
ఒక పని చేస్తే 100 రూపాయలు వస్తుంది. గంట సేపు అన్నింటినీ ఆపి కూర్చుంటే ఒక 1/2 గ్రాము 1/2 కేజీగా ధ్యాన శక్తి వస్తుంది. అది విలువైనదా, ఇది విలువైనదా? ధ్యాన శక్తి చాలా విలువైనది. ఇంత విలువైన ధ్యాన శక్తిని ఎక్కడ దుర్వినియోగం చేస్తున్నాం, ఇది కూడా మనం చెక్ చేసుకోవాలి. అంటే ధ్యానం ఒక స్టేజ్కి వచ్చాక ఈ విశ్లేషణ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎక్కువగా ఏమంటారంటే సీనియర్ మాస్టర్స్, శక్తిని ఎందుకు వృధా చేస్తాం, అనవసర ఆలోచనలు ఎందుకు చేస్తాం? ఎక్కువగా మనం ధ్యానం ద్వారా తెచ్చుకునే విశ్వమయ ప్రాణశక్తిని ఆలోచన ద్వారా ఎక్కువ వేస్ట్ చేస్తున్నాం. సరే, ఆలోచన ఎందుకు వస్తుంది? బాధ ఉంది, సమస్య ఉంది, వేదన ఉంది, ఇంట్లో ఏదో అనుకున్నాము, నేను ఈ విధంగా ఈ రోజు ఈ టైంకి ఇక్కడికి వెళ్ళాలనుకున్నాను, ఆగిపోయింది, ప్రోగ్రామ్ మారిపోయింది. సరే, ఆలోచన మొదలైపోయింది. సరే అబ్బా, మారింది అంటే ఏమో అక్కడేం నేర్చుకోవాలి. ఒక్కసారిగా నా ప్లాన్ మారింది అంటే ఈ ప్లాన్ నెక్స్ట్ ప్లాన్ లో ఏముందో, నా కోసం ఏ లెర్నింగ్ వెయిట్ చేస్తుందో అని ఆలోచించగలిగేంత పరిపక్వత మనకు రావాలి. అది ఎలా జరుగుతుంది? సుషుప్తి అవస్థ యొక్క టైంని పెంచుకోవడం. ఇది ఎలా పెంచవచ్చు? ఇందాక సార్ చెప్పారు చూసారా, నిద్రపోయేటప్పుడు భౌతికంతా పక్కన పెట్టి ధ్యానం చేస్తూ నిద్రపోవాలి. అంటే ఇక్కడ ధ్యానం చేసినప్పుడు మనం ఏం చేస్తాము? శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస గమనిస్తున్నామా? ఈ గమనికలో ఏమవుతుంది? ఫస్ట్ ఎవరు నిద్రపోతారంటే మనసు నిద్రపోతుంది. ఏదైతే మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తుందో అది నిద్రపోతుంది. మనసు నిద్రపోయిన తర్వాత ఒక్కొక్క ఇంద్రియం నిద్రపోయి శరీరం నిద్రపోయాక రాత్రి మొత్తం మన నిద్ర అంతా కూడా సుషుప్తి అవస్థగా మారే అవకాశం ఉంది. అందుకే ఆ నిద్రని యోగ నిద్ర అంటారు. యోగ నిద్ర సమయం. ఆ నిద్రలోన మనం ఇప్పుడు మనకు ఉండే సమస్యలకు సంబంధించి మనకు ఉండే క్వశ్చన్స్, ఇప్పుడు ఒక మాస్టర్స్ యొక్క పుస్తకాలు 10 తులసిదళం కావచ్చు, లేదంటే వంశీశాతలు కర్మచక్రం కావచ్చు, శ్రీమద్ భగవద్గీత కావచ్చు, ఓషో గారి బుక్స్ కావచ్చు, ఠాకూర్ గారి బుక్స్ కావచ్చు, లేదంటే మనం పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ కావచ్చు. చాలా మంది జీవితాలు ఈ ఒక యోగి ఆత్మకథ మార్చేసింది. అందులో కొన్ని డౌట్స్ ఉంటాయి. అది మనం ఎవరిని అడగలేము, అడగలేము. అంటే ఎవరి విశ్లేషణ వాళ్ళు చెప్తారు. కొన్నిసార్లు మనం సాటిస్ఫై అవ్వము. మన డౌట్కి వచ్చే ఆన్సర్ మనల్ని సాటిస్ఫై చేయదు. ఎవరిని అడగాలి? సుషుప్తి అవస్థలోన డైరెక్ట్ గా మాస్టర్ దగ్గరికి వెళ్ళి అడగవచ్చు, తెలుసుకోవచ్చు. ఇలాగే మన జీవితంలో ఉండే ప్రతి సమస్యకి మనం కారణాన్ని వెతికి తవ్వి తీసి చూసి దానికి తగ్గ పరిష్కారం చేసి అభౌతికంగా లెక్క చూసుకుని భౌతికంగా సరిచేయచ్చు. ఇదే కర్మ ధ్యాన ప్రక్రియ. సమస్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ సమస్య ఉందో ఆ సమస్యని గుర్తు చేసుకుని ఒక సమస్యకి మినిమం ఒక 11 days, ఒక 20 days అలా టైం ఇచ్చుకోండి. మనకి మనమే టైం ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనల్ని మనం మంచుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనకు మనమే టైం ఇచ్చుకోవాలి. అలాగే టైం ఇచ్చుకోవాలి. ఇలా దీనికి కూడా ఏ సమస్య అడగను, అది అడగనా, ఇది అడగనా, ఏం చేయను అని ఒక డౌట్ ఉంటుంది. ఏం చేయదు, ప్రశాంతంగా కూర్చోండి. పుస్తకాలు ఎలా ఉన్నాయి, పెన్లు ఎలా ఉన్నాయి, సమస్య అన్ని రాసేయండి. మనకు ఆలోచనలు వస్తుంది. ఆర్థిక సమస్య, శారీరక సమస్య, పిల్లల సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆడపిల్ల పెళ్లి సమస్య, చదువు సమస్య, అన్ని రాసేసుకోండి. అన్ని ఒకటి 2 సార్లు చదువుకోండి. చదువుకున్నాక ఫస్ట్ నేను ఏం క్లియర్ చేసుకోవాలి అని మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. అప్పుడు ఆ లిస్ట్ లో ఒక 10 points వచ్చాయనుకోండి, 10 సమస్యలు వచ్చాయనుకోండి, ఈ 10 సమస్యలో ఫస్ట్ నేను ఇది క్లియర్ చేసుకుంటాను అని మీరు డిసైడ్ అవ్వండి. ఇది తీరితే సగం గోల్ వదిలిపోతారా బాబు అనిపించేలాగా ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఆ సమస్య యొక్క తీవ్రత మీ బుర్రలో ఎక్కువ ఉంటుంది అన్నమాట. అది నెంబర్ 1 అని చెప్తాను. అలాగా ఒక్కొక్క 10 ప్రాబ్లమ్స్ కి, ఆ 10 సమస్యలకు కూడా మీరు 1, 2, 3, 4 అని చెప్పి సార్ట్అవుట్ చేసి ఫస్ట్ సమస్య ఏదైతే మీరు పెట్టుకున్నారో అది పట్టుకోండి. అది పట్టుకొని రాత్రి పడుకునే ముందు చక్కగా అన్ని పనులు అయిపోయి ఫోన్ పని అయిపోయింది, ఆఫీస్ వర్క్ అయిపోయింది, వాట్సాప్ ఫార్వర్డింగ్ అన్ని అయిపోయి ఏం లేదు, జస్ట్ పడుకోవడమే. అప్పుడు ఫోన్ మెయిన్ ఏంటంటే మొబైల్ సైలెంట్ లో పెట్టేసేయండి. పెట్టేసి మీ ధ్యానం చేసుకోండి. మీ ఇష్టదైవం ఎవరైనా ఉంటే ఆ ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఒక 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు, ఎంతసేపు కుదిరితే అంతసేపు అదే బెడ్ మీద, ఏ బెడ్ మీద పడుకుంటారో అదే బెడ్ మీద కూర్చొని శ్వాస మీద ధ్యానం చేయండి. ధ్యానం చేశాక ఇంకా నిద్ర వచ్చేస్తుందక్క, నిద్రలోకి వెళ్ళిపోతాను తెలుస్తుంటుంది కదా. మన బాడీ షేప్ పొజిషన్ మారిపోతే మనకు అర్థమైపోతుంది. అప్పుడు నాకు మధ్యరాత్రిలో మెలకువ రావాలి మాస్టర్స్, నాకు మధ్యరాత్రిలో మెలకువ రావాలి, నేను కర్మ ధ్యానం చేసుకోవాలి అని మనసులో ఒక మాట చెప్పుకొని చక్కగా నిద్రపోండి. మధ్యరాత్రిలో ఏదో టైంలో మెలకు వస్తుంది. మెలకు వచ్చినప్పుడు అదే బెడ్ మీద అలానే
కూర్చోండి. కూర్చొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎంతసేపు కూర్చుంటే అంతసేపు. అంటే అక్కడ మంచి మత్తులో ఉంటాం. ఎక్కువసేపు చేయకండి. ఒక 5-10 నిమిషాలు శ్వాస మీద ధ్యానం చేసి సమస్య నెంబర్ 1 పాయింట్ పెట్టుకున్నాం కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన సమస్య ఉంది కదా, ఆ సమస్యను గుర్తు చేసుకోండి. అది ఆర్థికం కావచ్చు, మానసికం కావచ్చు, లేదంటే నడుము నొప్పి, కడుపు నొప్పి, థైరాయిడ్, షుగర్, క్యాన్సర్, ఏదైతే దాన్ని గుర్తు చేసుకొని ఈ బాధకి కారణమైన దుష్కర్మని చూపించండి మాస్టర్స్. ఈ బాధకి కారణమైన దుష్కర్మని చూపించండి మాస్టర్స్. అలాగే 3 సార్లు మనసులో సంకల్పం చెప్పుకొని మళ్ళీ ఒక 5-10 నిమిషాలు శ్వాస మీద ధ్యానం చేసుకొని చక్కగా నిద్రపోండి. ఇలాగా ప్రయత్నం చేయండి. ఒక రోజులో జరుగుతుందంటే జరగదు, చెప్పలేము, గ్యారెంటీ ఉంటుంది, ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. కాబట్టి మనకి మనం ఎంత టైం ఇచ్చుకుంటే మనల్ని మనం అంతగా మలచుకోవచ్చు. 11 రోజులు ప్రయత్నం చేయండి, వచ్చిందా వెరీ గుడ్. 40 రోజులు ప్రయత్నం చేయండి. ప్రయత్నం మానకూడదు, ప్రయత్నంలో సిన్సియారిటీ ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే 2 సంవత్సరాలు ఇలాగే తపస్సు చేశారు. నా కర్మ చూపించండి, నా సమస్యలాగే ఉంది, సమస్య తెలియలేదు కానీ నా కర్మ ఎందుకు చూపించండి, ఊరికే రాదు కదా, చూపించండి అని 2 సంవత్సరాల తర్వాత చూపించండి నాకు పుష్కరం. అంతవరకు ఏం చేశారంటే ఏమేమి మార్చుకోవాలి, నాలో ఏమేమి సరికాని ఉన్నాయి అవి ఏమేమి మార్చుకోవాలని చెప్పి డ్రీమ్స్ చూపించారు. నాకు ఉండే కోపం కావచ్చు, ఆవేశం కావచ్చు, చిరాకు కావచ్చు, ఎదుటివాడిని అంగీకరించలేకపోవడం కావచ్చు, స్నేహం చేయలేకపోవడం కావచ్చు, వెంటనే అభిప్రాయం రావడం. ఒక మనిషిని ఇలా చూసానంటే ఇది లాంటి లేదంటే ఈ అమ్మాయి లాంటిది అని ఒపీనియన్ ఫిక్స్ అయిపోతాను. అది ఇలాగా ప్రతిదీ నాలో ఉన్న చిన్న సరికాని ఏవైతే నేను కొత్త బాధలు తయారు చేసే సరికాని గుణాలన్నింటినీ కూడా ఇది నీలో ఫాల్ట్, ఇది నీలో ఫాల్ట్ అన్నట్టుగా ఒక డ్రీమ్ ఎలా ఉండదంటే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశాను. ఆ సిచ్యువేషన్ లో నేను ఉండేదాన్ని. ఇక్కడ ఉన్న ఈ పర్సన్ మన వల్ల అక్కడ నా చైతన్యం ఉంది, అలా రియాక్ట్ అయ్యేది అనమాట. సో అలా రియాక్ట్ అవ్వడం వల్ల ఓహో నాలో ఇది ఉంది అనమాట. సార్ దగ్గర డ్రీమ్ చెప్పేదాన్ని. సార్ ఏమో నీలో ఇది ఉంది సరికాండి, దీన్ని సరి చేయాలి. మళ్ళీ ధ్యానంలో కూర్చోవడం, ఇది ఇలా ఉండకూడదు నాకు నేను చెప్పుకోవడం. ధ్యానం బాగానే ఉంటుంది, ఎందుకంటే మనం ఎవరు డిస్టర్బ్ చేయడం, మనం ఎవరు కనీసం కళ్ళు తెరిచి చూడడం. కానీ కళ్ళు తెరిచి చూసిన తర్వాత నిజ జీవితంలో నాలో ఉన్న సరికాని గుణాన్ని బయట పెట్టే పరిస్థితి ఇంట్లో వచ్చేది. అప్పుడు ఓహో అంటే ఈ సిచ్యువేషన్ వస్తే నాకు ఇలా నేను ఇలా బిహేవ్ చేస్తాను అనమాట. అంటే ఇలాంటి పరిస్థితుల్లో సరే నేను ఇలా బిహేవ్ చేయను. ఇలాగా లర్నింగ్ తీసుకుంటూ 2 సంవత్సరాల తర్వాత కొంచెం అదృష్టంగా చూపించి మొదలుపెట్టాను. కాబట్టి ప్రయత్నం అనేది ఎప్పుడు మానకూడదు. సాధకుడికి ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రయత్నం మానకూడదు, మానకూడదు. ఫలితం వచ్చిందా లేదా నాకు సంబంధం లేదు, నా ప్రయత్నంలో నాకు సిన్సియారిటీ ఉందా లేదా ఇంతవరకే నాకు సంబంధం. మిగతా మీరు చూసుకుంటాం. అంత నిష్కామంగా ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాం, ఖచ్చితంగా సాధిస్తాం, అందులో డౌట్ లేదు. ఇలాగా నేను సాధన చేయడం, నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల నేను సాధన చేయడం అనేది స్టార్ట్ చేశాను. అంటే నేనే ఎక్కువగా నమ్మాను, నా చుట్టూ ఉన్న వాళ్ళకి అంతగా నమ్మలేదు. అందరం భక్తి భలే ఇష్టం, భగవంతుడు అంటే భలే ఇష్టం, ఎన్ని పూజలు చేస్తాం, ఏమైనా చేస్తాం. కానీ ధ్యానం అనేసరికి ఇది చెప్పొచ్చింది అన్నట్టు ఉండేది. సరే నాకే రాదు, నేనది అందరితో బాధించాలని నా పని ఏదో నేను చేసుకున్నాను. ఇలాంటి సిచ్యువేషన్లో కోవిడ్ వచ్చింది. ఫస్ట్ వేవ్ అందరం చాలా జాగ్రత్తగా, మనకి అంత లాక్డౌన్, ఉదయం కూరలు కొనుక్కొని తెచ్చుకోవడం, పిల్లలందరూ ఇంటికి వచ్చేయడం, అందరూ ఇంట్లో ఇలా నడిచింది. ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఎక్కడ ఆగస్ట్ ఫస్ట్ వేవ్ లో వచ్చిన 2019 అనుకుంటాను, జూలై ఆగస్ట్ ఆ టైంలో అనమాట. పిల్లలకు కూడా ఏంటంటే ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి మార్కెట్ చేయడం, పెద్ద డిగ్రీలు, మాస్టర్ డిగ్రీలు, బ్యాచ్ డిగ్రీ చేసే వాళ్ళకి కూడా ఆన్లైన్ లో ఎగ్జామ్స్ పెట్టడం అనేది జరుగుతున్నాయి. సడన్ గా మా హస్బెండ్ కి జలుబు దగ్గు అలా వచ్చింది. ఎందుకంటే మంచిగా టెస్ట్ చేయించుకుందామంటే లేదు అలాంటిది లేదు అని అనుకున్నాం. అంటే అది ఎక్కడ పాజిటివ్ చేస్తే నాకు భయం కదా. అప్పుడు ఎలా ఉండేది, ఫస్ట్ వేవ్ ఎలా ఉండేది, ఎవరికైనా వచ్చిందంటే తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేసేవారు తప్ప సరిగ్గా మెడికేషన్ లేదు. అప్పటికేంటి కాయగూరలు తినడం, బలమైన ఫుడ్ తినడం, ఈ డాక్సీగా అది వేసుకోవడం, తర్వాత మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేయడం, సి విటమిన్ వేయడం, అదే ఉండేది తప్ప మెడికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. మార్చి ఆ టైంకి, జూలై ఆగస్ట్ ఆ టైంకి మెడికేషన్ మెల్లగా వస్తుంది. కాకపోతే ఆ స్టెరాయిడ్స్ ఇస్తారు, బాడీలో ఇలాంటి డిఫరెన్సెస్ వస్తాయి, ఇలాంటి ఇవి న్యూస్ లో పెట్టున్నాం. ఆ టైంలో వచ్చింది. ముందంతా బాగానే ఉంది, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు, తర్వాత ఫీవర్
కోవిడ్ టెస్ట్ చేయించింది, అయిపోయింది. దానికి మెడికేషన్ వాడి సడన్గా ఒక్క రోజు సడన్గా ఇంకా ఈ ఫస్ట్ ఆక్సిమీటర్, అందరూ ఆక్సిమీటర్లు కొనుక్కున్నారు కదా, ఆక్సిమీటర్ పెట్టారు. పెడితే పడిపోతుంది. అంతవరకు 95లో ఉన్నది కాస్త గంటకి 10 పడిపోతుంది. కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా కోవిడ్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన ఏంటంటే నేను హాస్పిటలైజ్ అవ్వను, నేను హాస్పిటల్కి వెళ్ళను, ఎందుకంటే పేషెంట్నే అలా చేస్తాను, పేషెంట్తో పాటు ఎవరిని ఎలా చేయరు, మిగతా ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా అప్పుడు అది కండిషన్ ఎలా చేయరు, అది ఎవరు ఉండరు, నేను ఉండను అని. అయితే మా రిలేషన్స్ లోనే ఒక మేడం, ఒక సిస్టర్, నా సిస్టర్ వర్షాలు ఉంది, ఆవిడ పల్మనాలజిస్ట్. ఆవిడ రిక్వెస్ట్ చేస్తే ఒక హాస్పిటల్లోన, వైజాగ్లో ఉన్న హాస్పిటల్లోన బెడ్ అది అరేంజ్ చేస్తారు. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు టెస్ట్ చేసి కోవిడ్ పాజిటివ్ ఉంటేనే అడ్మిట్ చేస్తారు. ఈయనకి పాజిటివ్ ఉంది, నాకు లేదు. ఆయన వాళ్ళతో పాటు అలాగే కలిసి అదే ఇంట్లోన పక్కనే ఉంటున్నా కూడా రిపోర్ట్ లో కనిపించదు, బట్ లోపల ఉంటుంది, టెస్ట్ చేస్తే కనిపిస్తుంది. వాళ్ళు ఏమంటారు, లేని వాళ్ళని మేము అడ్మిట్ చేసుకోమంటారు. నేను జాయిన్ అవ్వాలండి, సరే అయితే అని చెప్పి అట్లా లంగ్ టెస్ట్ స్కాన్ ఒకటి ఉంటుంది. ఈ రిపోర్ట్ వచ్చాక 12 డే పడుతుంది. అది అయినంత వరకు రూమ్ అడ్మిట్ చేస్తే కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. స్కాన్ చేసేయండి, హాఫ్ అన్ అవర్లో రిపోర్ట్ వస్తుంది కదా, స్కాన్ చేయించుకోండి. స్కాన్ చేయించుకుంటే మీకు ఉంది, మైల్డ్గా ఉంది, హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం లేదు అని, ఆయన కోసమే హాస్పిటలైజ్ అవ్వాలనుకుంటున్నామని చెప్పి రూమ్ తీసుకోవడం. అంటే ఆ సమస్య వచ్చింది కాదనట్ల, కానీ సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ దొరకడము, రూమ్ దొరకడం, అప్పట్లో బెడ్ దొరకడం ఎంత కష్టం. అంబులెన్స్ లో మనిషిని వేసుకొని ఊర్లంతా తిరిగేవాడు, డ్రైవర్ కూడా వచ్చేవాడు కాదు కారు తీయడానికి. శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళడానికి అబద్ధాలు చెప్పి డ్రైవర్ చేసుకోవాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత ఇది ఓకే అమ్మయ్య పని అయిపోయింది అని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాము. అది ఎక్కడ వెళ్ళిందో అప్పటికి 5 సంవత్సరాల క్రితం మాట. ఎలా తీసుకెళ్ళానో వెళ్ళాము, అడ్మిట్ అయ్యేది, ట్రీట్మెంట్ అవుతుంది, ఓకే. పిల్లలు ఒక దగ్గర, అత్తగారు ఒక దగ్గర, అమ్మాయిలు ఒక దగ్గర, అమ్మాయిల ఫ్యామిలీ మొత్తం ఒక 10 మంది 15 దగ్గర 8 మంది, వాళ్ళందరికీ పాజిటివ్. మా పిల్లలకి పాజిటివ్, మా అత్తగారికి పాజిటివ్. రావడం ఒక దగ్గర ఉన్నారు, మేము హాస్పిటల్ ఉన్నాం, వీళ్ళేమో అమ్మాయి ఇంట్లో ఉన్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ లాక్ అయి ఉన్నారు. మెడిసిన్స్ చెప్పడము, మందులు వాడండి అని చెప్పడం, ఇలా కరెక్ట్గా 3 రోజులు గడిచింది. అంతవరకు ఇలా కొంచెం నిలబడ్డాను. దేనివల్ల? ధ్యానశక్తి వల్ల. అప్పటికి నేను చూసుకున్న దుష్కరం ఉంటాను, క్షమాపణ చెప్తుంటా, మహాదేవుడితో కనెక్ట్ అవుతూ క్షమాపణ చెప్పుకుంటే అలా అయింది. కరెక్ట్గా 3వ రోజు రాత్రి అయినప్పుడు ఏమైంది, మా నాన్నగారికి సీరియస్ అయింది. ఆయనకి ఏంటంటే ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ ఎంత మెడిసిన్ వేస్తే టెంపరేచర్ తగ్గట్ట. ఇప్పుడు ఈ పల్మనాలజీ సిస్టర్ వస్తాను అన్నారు, పెద్దనాన్న పట్టించుకోవట్లేదు అని, అది చాలా ప్రాబ్లం అంట, ఖచ్చితంగా హాస్పిటలైజ్ అవ్వాలి, నేను చెప్తే వాళ్ళకి అర్థం కావట్లేదు, మీరు చెప్పండి అంటారు. పని కట్టుకుని ఆయన్ని కూడా తెచ్చి నా చేతుల మీద అడ్మిట్ చేసేసరికి ఇంకా నా వల్ల కాల, క్షణం మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయింది. ఆయన లోపల అంటే రాత్రి 7 గంటలకి అందుకే అడ్మిట్, నెక్స్ట్ డే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. కానీ ఈ డాక్టర్ గారు అక్కడ ఉన్నారు కదా, ఆ రికమెండేషన్ మీద ఇంకా రావడం ఆయన ఐసీయూలో తీసుకెళ్ళి ఈ సెలైన్లు ఇవన్నీ స్టెరాయిడ్స్ గిరాయిడ్స్ అన్నీ ఎక్కించేస్తారు. లోపల ఆయన ఉన్నారు, బయట నేను ఉన్నాను, మీద రూమ్లో వీళ్ళు ఉన్నారు. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఒక అమ్మాయికి లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ ఎవరు? తండ్రి, భర్త, వాళ్ళిద్దరు హాస్పిటలైజ్ అయ్యింది. ఏం జరుగుతుందో తెలియదు. హాస్పిటల్ మొత్తం కోవిడ్ పేషెంట్లు, ఒక పక్కన దేవాలయంటే ఒక పక్కన అడ్మిట్ అయ్యారు. వాతావరణం ఎంత భయంకరంగా, ఎంత వాతావరణం ఉందంటే ఏం చేయాలో తోచదు. దానితో సిగ్నల్ ఒకటి ఉండదు ఫోన్కి, ఇంకా ఏం చేయాలి అర్థం కాక సార్ వాయిస్ మెసేజ్, సార్ నా పరిస్థితి ఉంది, నాకు ఏం చేయాలో తోచట్లేదు, బుర్ర పని చేయట్లేదు, బుద్ధి పని చేయట్లేదు, ఏమీ పని చేయట్లేదంటే సార్ వాయిస్ మెసేజ్ పెట్టారు. 2 నిమిషాలు ప్రశాంతం కూర్చొని మహాదేవుడికి ఒక్క అవకాశం ఇవ్వమని అడుగు. ఇది తీయమని అడగకు. ఇది ఎందుకు వచ్చింది? నేనేదో చేస్తేనే వచ్చింది, అందులో డౌట్ లేదు. అంటే వాడికి ఏదైనా వస్తే అయితే నా లైఫ్ నాకు మొత్తం స్మాష్, ఇంకేం లేదు. పిల్లలు చిన్నపిల్లలు, ఇంకా లైఫ్ 0, చాలా బ్రతకాల సిచ్యువేషన్. వాళ్ళ చావు నా బతుకున్నా నేను చచ్చినట్టే, అలాంటి సిచ్యువేషన్. ఒక్క అవకాశం ఇవ్వమని అడుగు. నేను ధర్మంలో ఉంటానని వాగ్దానం చేయి. అవకాశం ఉంటే వాళ్ళందరికీ కూడా నా అంటే ఏది ధర్మము, ఏది అహింసలో ఉండాలి, ధ్యానం చెయ్యాలి, ఇవన్నీ నేను ట్రైనింగ్ ఇస్తాను. నేను ఎంత ప్రయత్నం చేయాలో నాకు ప్రయత్నం చేస్తాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయి అని వాయిస్ మెసేజ్ పెట్టేస్తారు. అది విన్నాను. విని అక్కడే ఐసీయూ అక్కడ ఉంది, రోడ్డు ఒక్క కుర్చీ ఉంటే కూర్చున్నాను. అంటే పేషెంట్స్ కూడా బయట తెలియనివ్వరు. అమ్మ మీకు ఉంది, మాకు లేదు, మేము చేస్తాం ఇక్కడ, మాకు వస్తే ఎలా అవుతుందని చెప్పి కూర్చునేవారు. కాబట్టి రాత్రి 10 గంటల టైం కాబట్టి ఎలా చేశారు. అక్కడ 1 నిమిషం కూర్చొని
ఒప్పుకుంటున్నాను, నేను చేసినవే చిన్న చిన్న పనులు చేయలేదు, తక్కువ బాధ లేదు ఎవరికైనా. నాకు ఇలాంటి బాధ వస్తే వాళ్ళు ఎంత విలువెల్లాడిపోయిందో నాకు నేను అనుభవిస్తున్నాను కదా, నాకు అర్థమవుతుంది. పొరపాటును కూడా ఎవ్వరికి ఇలాంటి బాధ ఇవ్వకూడదు, నాకు అర్థమయ్యింది. నేను ఇక మీదట ఇవ్వను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఇక మీద ధర్మబద్ధంగానే జీవిస్తాను, సాధ్యమైనంత వరకు నా కుటుంబానికి కూడా నేర్పిస్తాను, నా ప్రయత్నం నేను చేస్తాను, ప్రయత్న లోపం లేకుండా నేను చేస్తాను అని ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాను. 2 నిమిషాలు కనీసం కళ్ళు మూసానా, బుర్రలో భయం పోయిందో లేదో కూడా తెలియదు, మనస్ఫూర్తిని మార్చెట్టుకున్నానండి. ఏదో ఒక మ్యాజిక్ జరిగినట్టు వాళ్ళేమో నాన్న చూడడానికి లోపలికి రానిచ్చారు. ఆయనకి ఇదవుతుంది, ఎక్కుతున్నాయి అమ్మ, నేను బాగానే ఉన్నాను, కంగారు పడితే ఆయన అన్నారు అనేసి ఐసీ నుంచి వచ్చి ఇలా వెళ్ళిపోతుంటే, ఇలా నడుస్తుంటే వెనక నుంచి ఎవరు ఉన్నట్టుగా ఇటు నుంచి ఈ భుజం మీద ఒక చెయ్య, అటు నుంచి ఈ భుజం మీద ఒక చెయ్య, 2 వైపుల నుంచి 2 చేతులు పడ్డాయి. మనిషికి ఎవరు లేదు కానీ దైవం ఉంది. మహాదేవుడు కొత్త, ఇంకెవరో శ్రీనివాసుడు కావచ్చు, సాయిబాబా కావచ్చు, ఎవరో ఒకటి కానీ ఉన్నారు. ఆ ఫీల్, ఆ క్షణం వాళ్ళు అందించిన ఆ అభయం ఉంది. తప్పు ఒప్పుకుని నేను తప్పు చేశాను, ధర్మంలో ఉండాలని ఒప్పుకోగలిగే ధైర్యం ఉన్నవాడికి మేము ఉన్నామని ఆ అభయం వాడిస్తారు. ఆ రోజు ఆ అభయంతో ఆ ధైర్యం నేర్చుకున్నది నువ్వేం ఇచ్చేది రాలేదు ఆయన నేర్చుకున్నాడు. ఏం పర్లేదు, అంత బాగా నువ్వేం మర్యాద చెప్పడం కూడా రోజు రాత్రులు పగలు రాత్రి క్లాసెస్ అయ్యేవి. ఒకరోజు అప్పుడు ఎలా ఏంటంటే ఒకరోజు 10 క్లాస్ అయ్యేది, ఒకరోజు 1 క్లాస్ అయ్యేది. 10 రోజు తప్పించే రోజు అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ చెప్పారు కోవిడ్ టైంలో, ఉదయం 10 గంటల నుంచి 12 వరకు. అది వెండు ఇది వెండు, చక్కగా వాళ్ళు ఫుడ్ తెచ్చి పెట్టేవారు. 4 పూట్ల 4 రకాల ఫుడ్లు, అంటే ఫుడ్ వల్ల ఎనర్జీ వెళ్ళదని చెప్పి రైస్ కూడా 2 రకాల రైస్లు పెట్టేవారు అనమాట. ఫుడ్ తినడం, టైంకి వీళ్ళకి మెడిసిన్స్ వస్తున్నాయి లేదో చూడడం, రాత్రంతా ధ్యానం చేసుకోవడం, క్షమాపణ చెప్పుకోవడం, ఇద్దరు ఎదురెదురు రూమ్లో అనమాట, నాన్నగారు ఆయన ఇద్దరిని చూసుకోవడం. ఇలా మొత్తం కరెక్ట్గా 10 days హాస్పిటల్లో గడిపి బయటకు వచ్చారు, ప్రాణాలతో బయటపడ్డారు. నా పూర్తి విశ్వాసం దైవం అభయహస్తం ఇచ్చింది, అందులో డౌట్ లేదు. అయితే నమ్మే స్థితిలో ప్రస్తుతానికి వాళ్ళు లేదు, ఎందుకంటే వాళ్ళు పెయిన్లో ఉన్నారు. అంతకుముందు ధ్యాన పరిచయం లేదు, ఈ అవగాహన పరిచయం లేదు. సో నా వరకు నేను ఉంచుకున్నాను. డిశ్చార్జ్ అయ్యి రిటర్న్ ఇంటికి వెళ్ళాక కరెక్ట్గా 2వ రోజు ఎవరైతే పల్మనాలజిస్ట్ మా సిస్టర్ ఉన్నారో వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు, మా వారికి ఫోన్ చేసి వాళ్ళ అమ్మాయి చెప్పిందంట, నాన్న పెద్దనాన్నకి బావకి ఎంత బాగా ఇవి పనిచేసాయో మిగతా పేషెంట్ ఎవరికి పనిచేయలేదు, అందరికీ సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి, కానీ వీళ్ళిద్దరికి మాత్రం చాలా బాగుంది రికవరీ, ఏంటో వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు ఉన్నారని చెప్పి ఆ అమ్మాయి పని పెట్టుకుని చెప్పిందంట. ఆ విషయం మా చిన్నాన్న ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు అర్థమైంది, ఇది దైవం సహాయం చేస్తే మెడిసిన్ ఎంత పని చేయాలో అంతే చేస్తుంది, సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు. ఎంతవరకు అవ్వాలో అంతవరకు అది చేయాల్సిన హెల్ప్ చేసి ఆగింది. అక్కడి నుంచి నా కుటుంబం మొత్తం ఒకటే మాట, మా పిల్లలు నన్ను వెటకారం చేశారు. అయితే మా పిల్లలు ఒకటే అన్నారు, నువ్వు ఏది నమ్మావో దాని మీద నిలబడ్డావు, నువ్వు నిలబడిందే కాదు మా అందరికీ హెల్ప్ చేసావమ్మా, నీ మార్గం కరెక్ట్ అని ఒప్పుకున్నారు. ఆ రోజు నుంచి నాకు బయట వచ్చింది, ఆన్లైన్లో క్లాస్ చెప్పడానికి, జ్ఞాన ప్రచారం చేయడానికి, భగవద్గీత చెప్పడానికి, నాకు నచ్చింది నేను చేసుకోవచ్చు. ఏ క్లాస్ అయినా చెప్పుకో, చక్కగా వైఫై పెట్టించారు. అంటే అప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు ఇలానే ఉండాలి అని ఒక గిరి ఉండేది. అక్కడి నుంచి గిరి మారింది. ఎంతవరకు మారింది, అభౌతికానికి సంబంధించి మారింది. ధర్మ ప్రచారానికి, ధ్యాన ప్రచారానికి, సజ్జన సాంగత్యానికి అవధులు అంటే అడ్డులన్నీ తీసేశారు. రియల్ లైఫ్ అంటే కొన్ని నియమాలు పాటించాలి కదా, అవి ఉన్నాయి, అవి ఓకే, మనకు సంబంధం లేదు. అసలైన దొరికింది. ఆ రోజు నుంచి గ్రూప్ ఫామ్ చేసుకుని ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి, అందరికీ ధ్యానం ఇవన్నీ చెప్పడం అనేది మొదలు పెట్టాం. సో మన జీవితాన్ని మనం ఎంత అందంగా కావాలంటే, ఎంత ఆనందంగా కావాలంటే అంత చక్కగా మలుచుకోవచ్చు. ఇది సాధ్యం సాధ్యం సాధ్యం. ఈ రోజు ఏ ఫ్యామిలీ అంటే నన్ను అంటే నేను ఫీల్ అయ్యేదాన్ని, వాళ్ళ నేను ఫీల్ అయ్యేదాన్ని, ఎవరికి నేను అక్కర్లేదు అని నేను ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఈ రోజు నా కుటుంబమే నాకు పెద్ద అండ, ఎంతో గౌరవం, ఎంతో ప్రేమ, ఇవన్నీ నా కుటుంబం నుంచి నాకు అందుతుంది. ఎందుకు, తప్పును అంగీకరించాను కాబట్టి. చెయ్యకుండా లేవండి, చేశాం. అందులో అసలు ఎవ్వరూ చెయ్యలేదని మాట్లేదు, చేశాం, అందరం చేశాం. కాబట్టి ఇప్పుడు తెలియదు, అది తెలుసుకునే ప్రయత్నమే కర్మ ధ్యానం ప్రాసెస్. అతీతంలోకి వెళ్ళి
కాలాతీతంలోకి వెళ్ళి, కాలానికి అతీతంగా వెళ్ళి మన లెక్క మనం చూసుకొని అది ఇక్కడ సరి చేసుకోవచ్చు. కేవలం కర్మ లెక్కలే కాదు, కర్మ ద్వారా మన గుణాలని, మన అరిషడ్వర్గాలని, మోక్షం కావాలనుకుంటే మోక్షం పొందొచ్చు, జన్మరాహిత్యం కావాలంటే జన్మరాహిత్యం పొందొచ్చు. దుష్కర్మలన్నీ, కర్మ చక్రాన్ని జీరో చేయాలంటే కర్మ చక్రాన్ని కూడా జీరో చేయవచ్చు. ఎందుకంటే కర్మ చక్రం దాటలేని వాడు జన్మ చక్రం దాటలేడు. అందరు డౌటే లేదు. అంటే మధ్యలో బ్రేక్ తీసుకున్నాను, జన్మ జన్మ కావాలంటే 100 ఏళ్ళో 200 ఏళ్ళో గ్యాప్ తీసుకోవచ్చు, కానీ మళ్ళా లెక్కలు చేయడం మళ్ళీ జన్మ తీసుకోవాల్సింది. కొన్నిసార్లు అలిసిపోతాం, అలిసిపోయాక ఛాన్స్ ఉంది, జన్మ గ్యాప్ తీసుకుంటాను, గ్యాప్ ఇస్తాడు, కానీ ఖచ్చితంగా వచ్చింది. పెండింగ్ లెక్క ఉందా, దాన్ని బ్యాలెన్స్ షీట్ జీరో చేయడానికి జన్మ తీసుకొని రావాల్సింది. ఎన్నో జన్మలు అనుభవించి తీర్చుకోవడం బెటరా, ఒక రాత్రి నిద్రలోన మన గతకాల కర్మల్ని చూసుకొని వాటిని అంగీకరించి వాటి పట్ల పశ్చాత్తాపంతో ఇక్కడ మనకి పీడిస్తున్న వాడిని క్షమిస్తూ, నేను అక్కడ నిద్రలోన తెలియని మొగానే క్షమాపణ బాగానే చెప్తాం, విన్నాడు ఎవరు లేడు కదా. ఎక్కడ మనకు బాధ పెట్టిన వాటిని క్షమించాలి సుమా, ఇది పరివర్తన. పరివర్తన ఇక్కడ చూపిస్తేనే సార్ అయితే చెప్పారు చూసారా, ఏంటి మరణ శిక్ష రద్దు చేయబడుతుంది, దాన్ని పెండింగ్. క్షమాభిక్ష ఎప్పుడు వస్తుంది, జైల్లో వాడు పరివర్తన చూపిస్తే వస్తుంది. ఇక్కడ భౌతికంగా మనల్ని బాధ పెట్టే వాడిని కూడా క్షమించగలిగిన రోజు పరమాత్మ ఇక్కడ క్షమించేస్తాడు. ఓకే, ఇక్కడ మార్పు ట్రై చేస్తాం కనీసం. సో కొంచెం ఛాన్స్ ఇద్దాం, కొంచెం టైం ఇద్దాం, కొంచెం రిలాక్స్ చేద్దాం. ఒక పెద్ద కర్రతో కొట్టేది కాస్త ఒక చిన్న గుళరాయి కన్నుకొని ఇలా చిన్న రక్తం ఒక చక్కెరతో రావడం, అలాగా సైజు డిగ్రీ ఆఫ్ పెయిన్ అనేది తగ్గించబడుతుంది. ఈ విధంగా మనల్ని మనం మార్చుకోవచ్చు. ఇంకా అశేఖర్గారు అన్నారా, అది కూడా తెలియజేసుకోవచ్చు. కళలు కూడా ఇప్పుడు ఇలా సుషుప్తి అవస్థలో వచ్చే డ్రీమ్స్ 5 కేటగిరీస్ గా ఉన్నాయి. ఆస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్, ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్, ఆస్ట్రల్ సర్వీసెస్, ఆస్ట్రల్ టెస్ట్, ట్రైనింగ్, ఆస్ట్రల్ ట్రైనింగ్, ఆస్ట్రల్ టెస్ట్. సో ఇలాగే 5 రకాలుగా ఉంటాయి. అంటే మనకు వచ్చే కళ దేన్ని చెప్తుంది, మనకి ఏం నేర్పిస్తుంది అనే దాన్ని బట్టి అవి విభజించబడతాయి. ఇప్పుడు మనకి నాకు ఏ సమస్య లేదండి, నా సమస్యలు నేను అలవాటు అయిపోయాను, ఇట్స్ ఓకే, నాకు అది నేను దాన్ని పట్టించుకోవట్లేదు, నాకేంటంటే జన్మరాహిత్యం కావాలి, మోక్షం కావాలి, ఇలా అనుకున్న వాళ్ళు పరీక్ష పెట్టమన్నాడు పరమాత్మ. లేదంటే నచ్చిన దైవానికి నేనేంటి, నాలో నేను మోక్షాన్ని పొందడానికి నాకు ఏ అడ్డు ఉన్నాయి, నాలో ఏ సరికాని గుణం ఉంది, ఏది నన్ను అడ్డుపడుతుంది, నా ఎదుగుదలకి, ఆత్మ ఎదుగుదలకి ఏది అడ్డుపడుతుంది, ఇలాగ క్వశ్చన్ చేస్తే అలా కూడా మనకి డ్రీమ్స్ ద్వారా చూపిస్తాం. ఇలాగ చాలా చూసుకోవచ్చు, చాలా తెలుసుకోవచ్చు. అసలు బయట ప్రపంచం చాలా చూసాము, లోపలికి వెళ్ళి మన అంతర్ ప్రపంచాన్ని చూడాలి, మనం ఏంటో మనకు తెలిసినట్టు ఉంటుంది. ఆ మ్యాజిక్ ఫీల్ అది డిఫరెంట్, అది ఎవరెవరు మనం నేర్చుకోవాలి, ఖచ్చితంగా మనం నేర్చుకుంటాం. అమ్మో నేను నాలో ఇది లేదనుకున్నానే, ఇది కూడా ఉందా, ఇది మార్చాలా పోలేదు. అయితే నాకు మనకి బాధ పెట్టేవి, బెంగ పెట్టేవి ఉన్నాయి కదా, ఒక్కటి కూడా మంచి బుద్ధి లేదని అది కూడా చూపిస్తాం. అంత ఫీల్ అవ్వు, మంచి ఉంది చెడు ఉంది. అదే కృష్ణ చెప్తారు, దైవాసర సంపత్తి విభాగ యోగంలో దైవీ సంపత్తి ఉంటుంది, అసరీ సంపత్తి ఉంటుంది. ఏదని గుర్తించి అసరీ సంపత్తిని దైవీ సంపత్తిగా మార్చగలగడమే సాధకుడి యొక్క అప్గ్రేడ్ అవడానికి, మోక్షం వైపు నడవడానికి ఇది ఒక ప్రాసెస్. అక్కడి నుంచి అలా చెప్తారు, ఇది జ్ఞానం. జ్ఞానం అంటే సరికాని దాన్ని సరి అయినట్టుగా మార్చడం, ఇది సరికాని దాన్ని గుర్తించడం, దాన్ని సరి అయినట్టుగా మార్చడం. ఇలా మార్చుకుంటూ డ్రీమ్స్ ద్వారా కొన్ని జన్మల్ని కౌంట్ తగ్గించుకోవచ్చు. ఒక దుర్గుణాన్ని, అంటే ఇప్పుడు దొంగతనం, ఇది ఒక దుర్గుణం. ఈ దొంగతనం అనే ఎక్స్పీరియన్స్ కోసం తక్కువలో తక్కువ 10 జన్మలు ఇస్తున్నాం. ఏంటి, దాన్ని ఆచరించడానికి. మరి దాన్ని క్లియర్ చేయాలంటే, జీరో చేయాలంటే కులతకు 10 జన్మలు తీసుకోలేదు. అలాంటిది ఏ జన్మలో ఎలాంటి దొంగతనం చేశామో, అది ఎంత హింస ఇచ్చింది, ఎంత పెయిన్ ఇచ్చింది అనేది డ్రీమ్స్ ద్వారా చూసుకుంటూ క్షమాపణ కోరుతూ దాన్ని చాలా ఈజీగా జీరో చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, జన్మల కౌంట్ని తగ్గించుకోవచ్చు. ఇది మనం డ్రీమ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే కళల ద్వారా జ్ఞానం అనేది చాలా అద్భుతమైన సబ్జెక్ట్. అందుకే అందరూ కూడా జ్ఞానం చేసి మార్చుకోండి, మోక్షానికి ఈజీగా సంపాదించవచ్చు. గట్టిగా
తయారు చేస్తాం. ఆయన కూడా ఎంతో మంది మాటలు తయారు చేసే కనుక అందరి ప్రాణాలు కూడా ఇక్కడ పెట్టి చచ్చిపోతున్నాం. దాన్ని మనం దృష్టిలో పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్తారు కనుక అందరూ అనుకోవాలి కదా అని. అది మాత్రం మనం కొంచెం వెంట పెట్టుకున్నాం. థ్యాంక్ యూ. నిజమో అద్భుతం. థ్యాంక్ యూ. ఒకసారి గట్టి క్లాస్ చేస్తున్నాం. ఫస్ట్ మా ఊర్లో ధ్యాన పరిచయం శివమ్మ ఇద్దరు ద్వారా అయింది. అక్కడ అప్పటికే ధ్యాన మంత్రం అన్ని కూడా అయ్యేవి. పత్రి సార్ ఒక 4 times ఇలా మా విలేజ్ కి వచ్చారు. అట్లా ఏంటంటే ఇంటర్ అయింది. ఇంటర్ తర్వాత నాకు ధ్యాన పరిచయం అనేది జరిగింది. అంటే ధ్యానంకు ముందు ధ్యానం తర్వాత ఎట్లా నా బిహేవియర్ ఉండేది, నేను ఎట్లా మాట్లాడేదాన్ని, నా వాక్ చేసిన కానీ అంటే పెద్దవాళ్ళ పట్ల ఎట్లా ఉండేదాన్ని, నా పట్ల నేను ఎట్లా ఉండేదాన్ని అవన్నీ కూడా బిఫోర్ ఆఫ్టర్ షేర్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే నేను పూజలు ఎక్కువగా చేసేదాన్ని. ఎలా అంటే ఫస్ట్ మనము చూడండి షర్ట్ మార్చినంతగా దేవుడు మార్చేస్తాం, వరాలు ఇస్తారంటే. అట్లా ఏంటంటే ఫస్ట్ శివుడు అని, తర్వాత దుర్గమ్మ అని, తర్వాత బాబా అని, ఇట్లా అంటే అలా నేను ఎక్కువ పూజలు చేసేదాన్ని. ఇంటర్ అయిపోయింది. అంటే ఫస్ట్ నుంచి కూడా నాకు అలా అని నేను ఎక్కువ చదివేదాన్ని కాదు, అలా తక్కువ కాదు, మీడియం యావరేజ్ స్టూడెంట్. అట్లా చదువుకొని వస్తూ నెక్స్ట్ ఏంటంటే నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. నేను ఎప్పుడు ఏకత్వంగానే ఉండేదాన్ని. అప్పుడు కూడా ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, ఒక్కదాన్ని ఉండేదాన్ని. అలాంటి లోన్లీ కూడా ఉండేదాన్ని కాదు. ఇప్పటి నుంచి అది అలా అలవాటు అంతే. అట్లా ఉండేదాన్ని. అలా ఏంటంటే కానీ నాకు ఒకటి అనిపించేది, కానీ లైఫ్ ఇది కాదబ్బా, ఇంకేదో ఉంది, ఇది ఏది కాదు, ఇంకేదో వస్తే అదే లైఫ్, దాంతోనే మనం ఆఖరికి వెళ్ళాలని ఒక నాకు లోపల ఒక ఆలోచన, అదే ఒక భావం అనేది ఉండేది. అట్లా ఏంటంటే అయిపోయింది. నెక్స్ట్ మామయ్య వాళ్ళు అప్పటికే ధ్యానం ఊర్లో వచ్చి 1 year అవుతుంది. మామయ్య చాలాసార్లు పిలిచారు కానీ నేను వెళ్ళలేదు. సడన్ గా మా వీధిలోనే ఒక 3 days వర్క్షాప్ చేశారు. అలా చేయడం ఏంటంటే మా అత్త కూతురు తను అంటే ఇలాగే సార్ క్లాస్ చెప్తున్నారా, అప్పుడు మా క్లాస్ చెప్పారు. ఆమె ఇంటి దగ్గర ఉంది అత్త కూతురు. తనకి ఎందుకో నచ్చింది ఆ క్లాస్. నచ్చడం ఏంటంటే తనలో తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఫీల్ అవుతుంది ఏంటంటే తను ఒకసారి నా దగ్గర సాయంత్రం వచ్చింది, ఇలా ధ్యానం చేద్దాం, ధ్యానం బాగుంది, రామలక్ష్మి అని. అట్లా ఏంటంటే ఫస్ట్ టైం నేను ధ్యాన మందిరానికి వెళ్ళాను. అది అంటే ఐరన్ పిరమిడ్. పిరమిడ్ ఏంటంటే ధ్యానం ఎలా చేయాలి, ఫస్ట్ ఎంట్రన్స్ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం సంపూర్ణ ఆరోగ్యం, ధ్యానం సర్వలోక కాని సత్యజ్ఞాన ప్రశ్నాలని, ధ్యానం సర్వలోక నివారణ, ఇట్లా కొటేషన్స్ ఉన్నాయి. అంటే ఎంత 10 సార్లు చూసానబ్బా, అసలు మైండ్ బ్లో అయిపోయింది నాకు. అసలు నిజంగా ఈయన ఈ ప్రపంచానికి సత్యం బోధించడానికి వచ్చారనే భావన నా లోపల వచ్చి, లోపల నుంచి ఏదో తెలియని సంతోషానికి. అట్లా ఏంటంటే లోపలికి వెళ్ళాం, మాయ అన్నారు ధ్యానం ఇలా అదే ఎలా చేయాలి ఏంటి అని ప్రాసెస్ మొత్తం చెప్పారు. అట్లా ఏంటంటే ఫస్ట్ సిట్టింగ్ లో మేము అరగంట కూర్చున్నాం. నాకు ఎందుకో బాగా నచ్చింది. అలా అనేసి ఏంటంటే నాకు అనారోగ్యాలు కంటే ఏం లేదు, డబ్బు విషయంలో కూడా అలా ఏం లేదు. అంటే ఊర్లో పెద్ద ఫ్యామిలీ అంతా పలుకోవడం అన్ని ఉన్నాయి, కానీ నాకు కావాలి, ఏం కావాలి, అది ధ్యానమే. అప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పడం, అప్పటి నుంచి నాకు ధ్యానం బాగా నచ్చింది. అప్పటి నుంచి కంటిన్యూ చేశాను. అలా 1/2 hour నుంచి స్టార్ట్ చేసి 3 hours దాకా చేశాను. మౌనం 3 months ఉన్నాను. నైట్ నుంచి మార్నింగ్ వరకు మెడిటేషన్. అట్లా నిజంగా అద్భుతం. లైఫ్ అంటే ఎలా అంటే ఒక మాట అంటే నేను పడేదాన్ని కాదు,
నమస్కారం. నా పేరు తిరుపతిరావు, మాది తుంబైపేట, తెల్ల పక్కన చిన్న గ్రామం. ఫస్ట్ సార్ గురించి చిన్న ఎక్స్పీరియన్స్ అనమాట. ఎవరైనా గ్రాండ్ మాస్టర్ వచ్చేటప్పుడు మనం కంపల్సరీగా ఎందుకు అటెండ్ అవ్వాలి అంటే, మనకి ప్రతిసారి తెలిసిన సబ్జెక్ట్ చెప్పినా సరే మనం అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఆ సమాజంలో ఉంటూ ఆ చిన్న చిన్న సమాజంతో పాటు ఉండిపోతాం కాబట్టి మన మనసు మళ్ళీ అటువంటిగా పెరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే మళ్ళీ గ్రాండ్ మాస్టర్కి మనం వస్తామో ఆటోమేటిక్గా అవన్నీ తొలగిపోతాయి. అలాంటి చిన్న ఎక్స్పీరియన్స్ ఒకటి నేను 2023లో హిమాలయస్ వెళ్ళాను. నేను హిమాలయస్లో ఒక ప్రసాద్ 5 రోజులు వెళ్ళాను అక్కడికి. ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి ట్రైన్ అనమాట. వైజాగ్లో దిగిన మాట నాకు కన్ను విపరీతంగా నొప్పి వచ్చింది, కళ్ళగలకలాగా. ఇంకా దానికన్నా చాలా పెయిన్ అనమాట. అది నొప్పి చెప్పలేకపోతే ఇంకా వాటర్ కూడా ఆగట్లేదు, అంత పెయిన్ కదా వచ్చేస్తూనే ఉంది దారాలంట. ట్యాబ్లెట్ వేసుకుందామంటే పెయిన్ వచ్చేస్తుంది. అప్పటికే ఏం చేయాలి అర్థం కాదు నాకు, విపరీతమైన పెయిన్కి. సర్లే మరి ఇంకేం చేద్దాం, చేసేది ఇంకేం లేదు, ఆ పెయిన్ తట్టుకోవడం తప్పించి ఇంకేం లేదు కాబట్టి ట్రైన్లో ఎక్కిస్తాను. నేను ట్రైన్లో ఎక్కిన తర్వాత అప్పుడు నేను వంశీ గారు చూశాను. సార్ వస్తారని నాకు తెలియదు. యాక్చువల్గా కండక్ట్ చేసుకుంటే వంశీ సార్ హిమాలయ ట్రెక్కింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ట్రైన్ లోపలికి వెళ్ళినా లేదా అసలు కొంచెం కూడా పెయిన్ లేదు, కంప్లీట్గా తెలిపేది. అంటే మన గ్రాండ్ మాస్టర్స్ ఎనర్జీ లెవెల్స్ లో ఉన్నప్పుడు మనం చిన్న చిన్న ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. 2023లో ఒక చిన్న ప్రేమ వ్యవహారంలో ఉంటుంది అనమాట. ఒక 6 సంవత్సరాల నుంచి తనతో పాటుగా ఇద్దరం కలిసి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ మెడిటేషన్ చేస్తూనే ఉన్నాం అన్నమాట. ఇద్దరం కూడా అనుకున్నాం ఇలా పెళ్లి చేసుకున్నాను. దగ్గర అయితే మాత్రం ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు. అయితే దానికి ఎప్పటి నుంచో చెప్తున్నాను, వద్దులే మరి పెద్ద ఫ్యామిలీ కదా, మరి వెళ్ళిపోతే మీ ఫ్యామిలీ ఏమవుతారు చెప్పినా సరే తను వినలే. ఎలాగైనా నన్ను తీసుకెళ్ళి నువ్వు తీరాల్సిందే, ఇంటి దగ్గర గొడవ అయినా కదా చదువుకుని తెచ్చుకోవడా పర్వాలే, ఖచ్చితంగా నన్ను తీసుకెళ్ళిపోవాల్సింది చెప్పింది. మరి తను ఒక అమ్మాయి అలా ఫిక్స్ అయింది కాబట్టి తీసుకెళ్ళకపోతే మరి బాగోదని చెప్పేసి నేను లాస్ట్ టైంలో సర్లే మరి ఏం చేద్దాము అని నేను కూడా ఫిక్స్ అయిపోయాను. ఓకే ఓకే ఇంకా ఓకే ఒక చేతి కొత్త చేతి పెట్టేసాను. వెనకత్తకి వాళ్ళు కూర్చోవద్దు, చెల్లిస్తూ బాగా పాత్ర ఉన్నాయి కాబట్టి వెనకత్తల చేతి విడిపోతుంది, కాలేజ్ విడిపోతుంది. కూడా సేమ్ అలాగే జరిగింది. ఒక మోడరేట్ గా వెనకత్త వచ్చాను. సో ఇంకా కంటిన్యూ చేద్దాం. మనం ఎప్పుడైనా చెప్పిందో నేను కంప్లీట్ గా సరే తీసుకెళ్ళిపోతున్నారు, ఏం చేద్దాము, ఏం జరిగితే జరగని. మరి ఒక పక్క మనం బాధ్యతగా ఉన్నాం, సమాజం ఏమనుకుంటుంది అని ఒక పక్క అయితే ఒక ఫ్యామిలీ ఏమవుతుంది. సరే ఏదైతే జరిగింది. సార్ కూడా మా అచ్చతో మాట్లాడారు. సార్ కూడా సరే ఎంత స్టాండర్డ్ ఉంటే ఎందుకు మ్యారేజ్ అయిపోతుంది సార్ కూడా చెప్పారు. లాస్ట్ టైంలో అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరికి తెలియకుండా ఫిక్స్ చేసి తమ అమ్మాయిని బంధించేసి తీసుకెళ్ళి పెళ్లి చేశారు. అప్పుడు నేను అప్పటి వరకు నేను బాగానే ఉన్నాను, కానీ విపరీతమైన సౌకర్యం గురైపోయాను అనమాట. ఆ విపరీతమైన పెయిన్ అనమాట. అది ఒక సెకండ్ గడవాలంటే నరక యాత్ర, ఒక రోజు గడవాలని కాదు, ఒక సెకండ్ గడవాలంటే మనకి ఎంత టైం పడుతుంది అనిపించేది అనమాట. అంత పెయిన్లో ఉన్నప్పుడు సార్కి ఒకసారి 3 సార్లు కాల్ చేశాను. సార్ కాల్ చేసిన తర్వాత ఒక 2-3 మాటలు చెప్పాడు అంతే. సార్కి ఎప్పుడైతే కాల్ చేశాను మళ్ళీ అక్కడ చెప్పినట్లుగా ఒక గ్రాండ్ మాస్టర్స్ కి ఒక పెద్ద ఎనర్జీ లెవెల్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా నేను నా స్టేజ్ తగ్గించుకొని మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చాను. అయినా కొంతసేపే మళ్ళీ నేను ఆ పెయిన్తోనే మొత్తం మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట. అలాగా కొద్ది రోజులు మెడిటేషన్ నాకు ఎప్పుడైతే మనకు గుర్తొచ్చింది సార్ చెప్పింది, నాకు ముందర ఈ కర్మధ్యానం గురించి సార్ చెప్పారు కాబట్టి అప్పుడు నేను మళ్ళీ ఒకసారి మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి అలాగే చేశాను మెడిటేషన్ గురించి. అలా పడుతున్నప్పుడు చేసినప్పుడు ఒక రోజు నాకు ఒక డ్రీమ్ వచ్చింది. అదేంటంటే కింద జన్మ కాదు, ఒకనొక జన్మలో ఎవరైతే అమ్మాయి నాకు పెళ్లి చేస్తే పంపించారో అమ్మాయి నా వల్ల సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది అనమాట. అలా చచ్చిపోయినప్పుడు చనిపోయిన తరువాత నీకు ఏ జన్మలైనా వదలని 4-5 సార్లు ఇంకా వినిపిస్తూనే ఉందన్నమాట అక్కడ. సో కాబట్టి దానివల్ల నేను అక్కడి నుంచి
మళ్ళీ సార్ చెప్పినట్టుగా 3 ఏదైతే చెప్పారు మనకి ఆ 3 ఫాలో అవ్వాలి. అక్కడి నుంచి వెళ్ళిపోయాను అక్కడ పూర్తిగా. ఇప్పుడైతే నేను తెలుసుకున్నాను, అక్కడ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత సార్ కూడా చెప్పారు మంచి మాస్టర్ నీకోసం రెడీగా ఉందని. అదే నా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు అర్థమైందా? ఇతను ఒక అమ్మాయి లవ్ చేసుకున్నారు. లవ్ కథ నడిచింది. ఈ బుద్ధిమంతుడు లేచిపోదామా అమ్మాయి ప్రపోజల్ పెట్టింది. నేను మాట్లాడాను కూడా, సరే అమ్మా ముందు ఉద్యోగాలు సంపాదించుకున్న తర్వాత అది నేను చెప్పాను. లాస్ట్ డేట్లో వీడికి హ్యాండ్ ఇచ్చింది. ఇది కథ, షార్ట్ కథ. విపరీతమైన దుఃఖం. ప్రేమ ఎంత పాడుకుంటూ కూర్చున్నాడు. నేను చెప్పినారే దుఃఖానికి కారణం ఏంటి? కర్మ. కర్మకు కారణం ఏంటి? మన యొక్క గతం. ఆ గతంలో పట్టుకోకుండా అయిపోతుంది. ఇంకా ఈ డైమాలో ఉన్నా మనం చూడండి, ఇక్కడ ట్విస్ట్ ప్రాణం కూడా తెలియని ట్విస్ట్ ఒకటి తెలిసింది. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఇంకా ఫైనల్ అవ్వా, అటు ఇటు కాసేపు వస్తానంటుంది, కాసేపు రానంటుంది, కాసేపు అదంటుంది, కాసేపు ఇది అంటుంది. ఇలా కాదు అసలు మూలంలోకి వెళ్ళి చూడండి. మూలంలో చూస్తే ఒక లైఫ్లో ఒక అమ్మాయి బాధ పెట్టాడు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి లేదు సారీ చెప్పాడు. సారీ చెప్పగానే అమ్మాయి గొడవ పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, కర్మ తీరిందా తెలియదా? తీరింది. చేసుకుని ఉన్నట్టయితే నేను చెప్పాలి మీకు, ఇక్కడ చాలా అనుభవం. నీ కర్మ తీరింది కాబట్టి అమ్మాయి వెళ్ళిపోయింది. కాకపోతే 6 రోజులు పెయిన్ ఉంటాయి. అర్థమైంది మీకు? కర్మ తెలియదు అనుకో, పెయిన్ అయ్యి ఉండేది. ఇంకా లైఫ్ లాంగ్ మా అయితే 6 రోజులు బాధపడ్డాడు. తర్వాత మళ్ళీ ఇంకొక ఐసీఐ అవుతుంది లైఫ్లోకి. మైండ్ అర్థం చేసుకోండి. కర్మ రిలీజ్ అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు తాత్కాలికంగా చిన్న దుఃఖం ఉంటుంది మీకు. ఇంకో కేసు చెప్పిన వండర్ఫుల్ కేసు ఉంటుంది నా దగ్గర. ఇంకా చెప్పండి, ఫ్యూచర్లోకి వెళ్ళి చూసుకోవడం ఒక ఫ్యూచర్ ఉంది. అది ఇందాక చెప్పాను కదా మేడం, భవిష్యత్తులోకి వెళ్ళి చూసుకోవచ్చు. రాబోయే దగ్గర శ్వాస చేయాలి. మీకు డ్రీమ్స్ ఉంటే కనుక అందులో ఉంటాయి. లేదు మీరు యూట్యూబ్లో వంశీ సద్గురుస్ మూమెంట్ అని ఉంటుంది, అది కొట్టండి. యూట్యూబ్లో వస్తే అందులో ఉంటాయి అన్ని వీడియోస్ ఉంటాయి. నేను చూడండి. అంటే ఒక రోజు ఇది చెప్పలేము, లేదు దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. సరే అండి, ఒక కేసు చెప్తాను. ఎంత వండర్ఫుల్ కేసు ఇది. 2 భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళ అబ్బాయికి పెళ్లి కాలేదు. మొత్తం మీద ఏదో చాలాకు మంచి సంబంధం వచ్చింది. అబ్బాయికి 29-30 ఏళ్ళు వచ్చింది. మొత్తం మీద సంబంధం సెట్ అయింది. ఎంతో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ధ్యానంలోకి వచ్చారు. నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చినప్పుడు అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. వచ్చినప్పుడు భవిష్యత్తు తెలుసుకునే టెక్నాలజీ ఉందన్నమాట దగ్గర. భవిష్యత్తు మనం ఎవరు కాలే, ఈ భవిష్యత్తు కూడా తెలియదు. అప్పుడు దానికి ఇంకా చెప్పారు కదా, ఆ ప్రాసెస్ క్లాస్ విన్నారు. ఇది ధ్యానం చేశారు. ఈ ప్రాసెస్ చేశారు. మధ్యరాత్రులు లేచి డెఫినెట్ చేసి నా భవిష్యత్తు చూపించండి అని అడిగి మళ్ళీ ధ్యానం చేసి నిద్రపోయాడు. నా భార్య భర్తలు ఇద్దరు. అతనికి ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్లో ఒక అమ్మాయి ఎవరో ఒక వ్యక్తిని, ఒక పర్సన్ని 2 తగలబెట్టేశారు. అది కనబడి నాకు ఫోన్ చేశారు. సార్ నేను చూశాను సార్, నా పాస్టర్కి వెళ్ళి చూశాను. ఒక అమ్మాయిని 2 తగలబెడుతున్నారు. వాళ్ళిద్దరే నేను, నా భార్య నేను గుర్తుపెట్టాను అక్కడ చెప్పాడు. సరే ఇప్పుడు ఏం చేయగలమంటే క్షమాపణ చెప్పు. అక్కడ నీకేం చేయగలం? రోజు క్షమాపణ చెప్పు. ఆ అబ్బాయి ఎవరో ఆత్మ నీ వల్ల బాధపడ్డ గతిజన ఆత్మ క్షమాపణ చెప్పు అన్న. ఎందుకంటే ఇంతవరకు అందరూ తెలిసింది కదా. సరే కొంతమంది క్షమాపణ చెప్పారు. రోజు ధ్యానంలో కూర్చొని అన్నింటిలో నేను సారీ అమ్మా, నేను క్షమించు, పశ్చాత్తాపం రాయించుకుంటాం, ఈశ్వరా సారీ, ఫీల్ ఫ్రీ, హృదయంతో మాట్లాడాలి భగవంతుడు. మొత్తం మీద 4 గడిచిపోయింది, 10 గడిచిపోయింది, 20 రోజులు గడిచిపోయింది, నెల గడిచింది. ఒక 4 రోజులు ఏమన్నా అయిపోయింది. నేను రోజు వచ్చాడు. సార్ అన్యాయం అయిపోయింది సార్. ఏం అన్యాయం అయిందన్న? మా కోడల పిల్ల ఎంగేజ్మెంట్ చేసుకున్నాం కదా, ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి ఉన్నటువంటి హ్యాండిల్ చేసి వెళ్ళిపోయింది సార్. హ్యాండిల్ వెళ్ళిపోయిందా?
ఇదేంటి సార్ నేను క్షమాపణ చెప్పాను, కళ్ళ కనపడదాన్ని క్షమాపణ చెప్పాను, మంచి జరిగింది చెడు జరిగింది సార్ అన్నాడు. అంతా మన మంచిగానైనా వెయిట్ చేయి అన్నా. మా అబ్బాయి ఏం చేస్తున్నాడు సార్, వాడి మొహం మీద అప్పుడు దాకా బాగున్నాం, సడన్గా హ్యాండ్ ఇచ్చి మా అబ్బాయి ఏడుస్తున్నాడు సార్ అంటే, సరే ఏం చేస్తాం కొన్నాళ్ళు గడవని అన్నా. మళ్ళీ ఒక 6 నెలలు అలా కొంచెం బాధపడ్డారు. ఏ బాధ అయినా 6 నెలల నుంచి ఉండదు, 5-6 నెలల వరకు బాధపడ్డారు. తర్వాత అబ్బాయికి మళ్ళీ ఇంకో సంబంధం దొరికింది, పెళ్ళి అయింది. పెళ్లి భోజనానికి వెళ్ళాను. వెళ్తే ఆ పెళ్లికి ఇంకొకడు వచ్చాడు. ఆడెవడు వచ్చి ఏమన్నాడంటే అడుగు, ఒరే నువ్వు పని తప్పించుకున్నావురా, ఆ పిల్ల వచ్చి మా కొంపలో పడింది, ఇప్పటికి మా మీద 8 కేసులు పెట్టింది, మా ఆవిడ జైల్లో ఉందంట. నేను వచ్చాను నా దగ్గరికి, నా కాలు పడ్డాడు సార్, మీరు మమ్మల్ని రక్షించారు సార్. ఆ రోజు నేను మిమ్మల్ని తిట్టుకున్నాను సార్, ఏంటి చెప్పినట్టుగా చెప్తే సంబంధం చెడిపోయిందని ఏడిచాను సార్. ఆ చెడిపోవడం మంచిదైంది సార్. ఏం జరిగిందో చెప్తే జాగ్రత్త. ఈ ఇద్దరు ఏ బి అనే ఇద్దరు ఒకటే చెప్పారు తగలబెట్టి, ఆ ఒకడే వీడింట్లో మోడల్కి వచ్చారు. ఎంగేజ్మెంట్ అయింది. ఓకే, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వీడు ఎప్పుడైతే అవేర్నెస్లోకి వచ్చి క్షమాపణ చెప్పుకున్నాడో వెంటనే మెసేజ్ వెళ్ళిపోతాయి. వాడిని ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి అయితే తర్వాత వేరే విషయం, వేరే ఆప్షన్ ఉంటుంది. వాళ్ళకి శిక్షించాల్సిన అవసరం లేదు, వాడు రిలీజ్ అయ్యాడు. కానీ చాలా రిలీజ్ అంటారు, నాతో చెప్తుంటే ఏడ్ చేశాడు. అంత రిలీజ్ అవ్వాలి. ఊరికేదో సారీ అంటే సారీ మంట చేశానా, సారీ హృదయం నుంచి రావాలి, శాప్ చేయాలి, 2 ఉండాలి. 2 చేసాడు అతను. అప్పుడు అంటే వీళ్ళ జీవితాంతం కాల్చుకుని తినాల్సిన గోడల పిల్ల కట్ అయిపోయి ఆమె ద్వేషం ఇంకో వైపు వెళ్ళింది. వాళ్ళకి ఏదో పార్టీలు ఉంటాయి, వాళ్ళకి సంబంధం లేదు, పెద్ద లెక్క యూనివర్స్ లెక్క. అంటే వీళ్ళ నెత్తి మీద పడాల్సిన బాంబు వెళ్ళి ఇంకో చోట ఎక్కడో పడింది. ఇది వాళ్ళు సాధించుకున్న, ధ్యాన శక్తితో సాధించుకున్న గొప్ప విజయం. అలాగే కరెక్ట్ గా కొన్నాళ్ళు అయిపోయినాక ఈ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి, వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళు, గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి. బాసు ఎలా ఉంది జీవితం, మనశ్శాంతి లేదన్నా, ఎవరన్నా ధ్యానం చెప్తారా అన్న వస్తాడు ఏదో రోజు దగ్గరికి. ఎందుకంటే నా మాజీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది నా దగ్గరికి. సో మిత్రులారా, కర్మ తీస్తే చాలు, అన్ని మారిపోతాయి. మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లా, ఎవడే బతులాడుకోకర్లా, ఏ భర్తని కాలు కొడుకోకర్లా, ఏ ఆడపడుచుని బతులాడుకోకర్లా. మీరు మార్చాల్సిందే అక్కడ మార్చండి, ఇక్కడ మారిపోతుంది. రీరైట్. ఓకే, చెప్పబడదు మంచి కాన్సెప్ట్. నాతో పాటు ఓర్పు, స్థిరత్వం, ప్రశాంతత, ఈ 3 మీకు ఉండాలి. లోకంలో మనకి 3 ఉండాలి, 3 ఉండాలి. మొదటిది ఏంటి?